ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పింక్ వాటర్ సంచలనం రేపింది. అసలు పింక్ వాటర్ ఎందుకు వస్తుంది, పింక్ వాటర్ రావడానికి గల కారణాలు ఏంది అన్న దానిపై ఇప్పటికే పూర్తిగా ఒక రకంగా పరిశోధన జరుగుతుందని చెప్పుకోవచ్చు. అసలు ఎక్కడ ఇది ఏం జరుగుతుందనేది ఒకసారి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తుంది. వాస్తవంగా చెన్నూరు మండలం, చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెం సంబంధించిన శ్రీనివాసాచారి ఇంట్లో ఈ యథార్థం జరిగింది. ఒకసారి మనం పూర్తిగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇప్పుడైతే పూర్తి స్థాయిలో వాటర్ మారింది, వాటర్ కలర్ కూడా మారింది, కానీ నిన్న కూడా వచ్చిందని చెబుతున్నారు. మనం ప్రస్తుతానికి ఇదే బోరు బాయి వాటర్ ద్వారా నేరుగా వాటర్ పింక్ వాటర్ వచ్చిన పరిస్థితి కనబడింది. ఇప్పుడు 5 గంటలు నడిస్తే తప్ప వాటర్ పూర్తిగా కలర్ మారిందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే వాటర్ యథావిధిగా అంటే నార్మల్ వాటర్ ఎట్లుందో అదే రకంగా వస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా చూపెడుతున్నాం. కానీ అసలు ఏం జరిగింది, ఎప్పుడు ఇది జరిగింది, పింక్ వాటర్ ఎట్లా వచ్చాయన్న దానిపై ఒక సందిగ్ధత ఇంకా పూర్తిగా వీడలేదు. అసలు ఎందుకోసం ఈ విధంగా రావాల్సి వచ్చిందన్న దానిపై ఒక స్పష్టత ఇంకా రాలేదు. జియాలజిస్టులు కూడా ఎవరు కూడా రాని పరిస్థితి. పూర్తిగా బావి ఉంటుంది, ఈ బావిలోనే బోరు వేయించడం జరిగింది. బోరు వేయించిన అనంతరం పూర్తిగా దీని ద్వారానే బోర్ నడుస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అదే రోజు శ్రీనివాసాచారి కుమారుడు దివిజేంద్ర ఉన్నాడు. ఆ రోజు అసలు ఏం జరిగింది, అసలు బకెట్ల ద్వారా వాటర్ తనే తీయడం జరిగింది, ఏం జరిగింది తెలుసుకుందాం. ఏం జరిగింది దివిజేంద్ర? ఎర్లీ ఇన్ ద మార్నింగ్ నాన్న రోజు చల్లటి నీళ్ళ వాటర్ స్నానం చేస్తాడు బోర్ వేసుకొని. ఆ రోజు నైటే మేము ఆదిలాబాద్ నుంచి వెళ్ళి చెన్నూరుకి వచ్చినామండి. ఆ రోజు నైట్ నాన్న మార్నింగ్ లేచి 6 o'clockకి స్నానం చేద్దామని బోర్ ఆన్ చేసిన వల్లే పింక్ కలర్ వాటర్ వస్తున్నారా అని చెప్పి నన్ను లేపుతున్నాడు. నేను అప్పటికి ఇంకా పడుకొనే ఉన్నాను. నేను 7:30 వరకు అట్లా లేచినానండి. అప్పటికి కూడా కంటిన్యూగా వాటర్ అనేటివి పింక్ కలర్లోనే వస్తున్నాయి. నాన్న చెప్పింది ఏంటంటే చాలా వాటర్ ఇప్పటికీ ఇంకొక గంట సేపు నుంచి వేసి ఉంటాను, అయినా ఇదే కలర్ వస్తున్నాయిరా అని చెప్తే నేను కూడా చూడడం వల్ల మొత్తం పింక్ కలర్ వాటరే వస్తున్నాయి. నాన్న నేను అనుకున్నాం కొద్దిసేపు వేసి వదిలిపెడితే వాటర్ అనేటివి పోతాయి కావచ్చు, నాన్న సంథింగ్ ఏమన్నా అయింది కావచ్చు, మనం లేము కదా ఇంట్లో అని చెప్పి అనుకున్నామండి. అయినా కానీ ఒక 2.5 hours వేసినా కంటిన్యూస్గా వాటర్ అనేది అదే కలర్లో వస్తున్నాయి. దాన్ని నాన్నగారు అన్నారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే సంథింగ్ మనకి ఏమన్నా జరగచ్చు, దీని సాల్వ్ ఏమవుతుందని చేస్తే దాని గురించి మేము వీడియో తీసి పెట్టాము. మీడియా మిత్రులు అందరూ వచ్చి వీడియో తీసుకొని వెళ్ళారండి. వాటర్ అనేటి 6 to ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 2 వరకు కంటిన్యూస్గా సేమ్ కలర్ వచ్చాయండి పింక్లో. తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవ్వడం మొదలైంది. మేము అనుకున్నాం ఏమన్నా పడ్డది కావచ్చు అనుకొని ఒక బకెట్లో వాటర్ పట్టి ఉంచినాం. పడితే ఏమన్నా పేరుకుంటుంది కదా, ఏదైనా సంథింగ్ కలర్ అయినా ఏదైనా నాన్ స్టాప్గా పేరుకోకుండా అదే కలర్లో ఉన్నాయి ఈవినింగ్ వరకు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా సేమ్ అదే కలర్లో ఉండే వాటర్ అంతా పేరుకోవడం లేదు. అది జరిగింది. మరుసటి రోజు ఏమన్నా వచ్చినాయా వాటర్? సేమ్ అదే కలర్లో వచ్చినాయి, కొంచెం కలర్ చేంజ్ అయింది, ఆ కలర్ కంటిన్యూ అయింది నెక్స్ట్ డే. అట్లా ఎప్పటి వరకు వచ్చింది? మొన్నటి వరకు వచ్చింది. నిన్న మేము ఆదిలాబాద్కి మళ్ళీ వెళ్ళిపోయినాం, లేమండి. ఇది పరిస్థితి. పూర్తిగా వాటర్ చేంజ్ అయిందని చెబుతున్నది. మరుసటి రోజు కొంతమేరకు వాటర్ చేంజ్ అయిందని ప్రత్యక్షంగా చెబుతున్న పరిస్థితి కనబడింది. వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడిద్దాం. శ్రీనివాసాచారి ఏమంటున్నాడు, అసలు ఆ రోజు ఏం జరిగింది, పూర్తిగా ఆ రోజు వాటర్ కూడా మనం ఒకసారి చూపెట్టచ్చు. బకెట్లో ఆ రోజు పట్టిన వాటర్ కూడా ఉన్న పరిస్థితి. నిన్న కూడా యథావిధిగా ఈ వాటర్ వచ్చినాయని చెబుతున్న పరిస్థితి కనబడింది. పూర్తిగా పింక్ వాటర్ ఇంకా అట్లనే ఉన్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఇదంతా కూడా పింక్ వాటర్ను మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. పింక్ కలర్లో ఈ వాటర్ వచ్చాయి. పూర్తిగా ఎందుకోసం వచ్చిందన్న దానిపై పూర్తిగా జియాలజిస్టులు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు ఇదే ఇంటి ఓనర్ శ్రీనివాసాచారి ఉన్నాడు. ఆ రోజు ఏం జరిగింది, అసలు ఎప్పుడు చూసిండి తెలుసుకుందాం. చారి గారు ఏం జరిగింది అసలు? జై శ్రీమన్నారాయణ స్వామి. ఆ రోజు పొద్దున నేను ఉదయమే స్నానం చేస్తాను 5 గంటలకు. ఊరికి వచ్చిన వల్ల కొంచెం ఆలస్యమయ్యి 6 గంటలకు స్నానం చేస్తున్నాను. నీళ్ళు పట్టాను. నీళ్ళు పడితే ఏదో కలర్గా కనిపిస్తున్నాయి. ఒక 4-5 బకెట్లు పారవస్తాను, ఇంత చిలుము కావచ్చు అనుకో. మళ్ళీ ఒక 20 నిమిషాలు వేసాను, కలర్ పోవట్లేదు. మళ్ళీ 20 నిమిషాల తర్వాత బకెట్ పట్టుకొచ్చి ఇక్కడ వెలుగు లైట్ దగ్గర పెట్టి చూస్తే అది పింక్ కలర్గా కనిపిస్తున్నది. అరే ఇదేంది అని తోచలేదు. ఇంట్లో ఎవరు లేరు, మా చిన్నోడు నేను మా ఆవిడ ఊరికి వెళ్ళిపోయినారు. మళ్ళీ ఆపి మళ్ళీ ఒక 1/2 hour వేసాను. వేసిన తర్వాత 7:30కు వాళ్ళు వేసిన కొద్దీ
ఫస్ట్ కొంచెం లైట్గా ఉంటుంది, బోరు పడ్డా కొద్దీ కలర్ ఎక్కువ ఉధృతంగా మారుతుంది. నీళ్ళు వారబోసిన కొద్దీ అసలు కలర్ తగ్గాలి, పెరుగుతూ ఉన్నది. అట్లా గంట దనక వారబోసి వీడియో తీయడం జరిగింది. సోషల్ మీడియాలో పెడితే మా పెద్ద అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు, గ్రౌండ్ వాటర్ జియాలజీ వాళ్ళకి అడిగితే వాళ్ళు పంపిస్తామని చెప్పారు. నిన్నెవరో వచ్చి వాటర్ షాంపులు తీసుకుపోవడం జరిగింది, అవి పరిశీలిస్తా అని చెప్పారు. ఎందుకు వచ్చిందంటే ఇది రంగురాళ్ళు ఉన్నాయని చెప్పారు. కానీ సుమారు మధ్యాహ్నం 2:30 వరకు నిర్విరామంగా బోరు వేశామండి. అప్పటి వరకు కూడా చాలామంది వచ్చి చూశారు. ప్రతి ఒక్క రిపోర్టర్ రాయడం, మా కళ్ళ ముందర చూస్తామనడం, వాళ్ళు పరిశీలించడం, వేయడం అట్లా జరిగింది. సాయంత్రము 6 గంటల వరకు ఒక 30% మాత్రమే వచ్చింది, అంటే 70% తగ్గింది. మామూలుగా లైట్ కలర్గా వచ్చింది. మళ్ళీ రాత్రి గంట సేపు వేసాము, తెల్లారంగా నాకు 6 గంటలకు మంచిగా ఫ్రెష్ వాటర్ వచ్చింది. నేను మొన్న మధ్యాహ్నం ఆదిలాబాద్ పోగా చూస్తే మళ్ళీ కొంచెం 30% కలర్ పెరిగింది. ఇక మేము వెళ్ళిపోయాను. నిన్న వచ్చి ఇలా పొద్దున వచ్చి ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు వేసిన, ఏం లేదు అప్పుడు కూడా, ఇప్పుడు కూడా తెల్లగానే ఉంది. కానీ వాటర్ వాళ్ళు వచ్చారు, వాటర్ పరిశీలనకు క్యాలన తీసుకొని పోయినారు. రిపోర్ట్ వస్తే కానీ తెలియదు ఇది. వాస్తవంగా స్వామి ఒక విషయం చెప్పండి, మీరు శాస్త్రాన్ని నమ్ముతారు ఎక్కువగా, ఇటువంటి ఏమన్నా యాదృచ్ఛికంగా జరిగి ఉంటుందా, లేదంటే ఆ కింద భూమి మార్పిడి వల్లనే భూమి వాటర్ కింద బొగ్గుకు ఏదైతే రాళ్ళు ఉన్నాయో రాళ్ళ కింద జరిగిన యథార్థమేనా, అసలు ఏంటి? భూమిలో జరిగిన మార్పే నేను అనుకుంటున్నాను. చాలామంది ఇదేదో మిరాకిల్, ఏదో దైవానుగ్రహం అంటున్నారు. ఎంత దైవానుగ్రహం ఏదో రకంగా చూపుతారు, కానీ మరి నేనైతే నాకు అంతు చిక్కట్లేదు స్వామి. ఇది ఏందో చెప్పడానికి నాకైతే ఏమీ తోస్తలేదు. నేను వెంటనే 2-3 పక్కల బోర్ల వాళ్ళ వేశాను, మీకేమైనా ఇట్లా వస్తున్నాయి. నేను ఆ రోజు స్నానానికి పూజ కానీ ఇతరులే వాడిని, కానీ నాకు అంతు చిక్కడం లేదు. ఏంటి అసలు అంటే ఈ వాటర్ తర్వాత మీరు అంటే నిన్న మార్నింగ్ కానీ ఈరోజు వచ్చిన తర్వాత కానీ బోర్ వేశారు, ఇప్పుడు యథావిధిగా వస్తున్న పరిస్థితి. ఆ రోజు ఎంతవరకు ఎన్ని గంటలు వచ్చింది అసలు ఏంటి? పొద్దున 6 గంటల నుంచి సుమారు 2:30 గంటల వరకు అదే నీరు వచ్చింది. కొందరు అన్నారు ఏమన్నా మరి కలర్ గిట్ట కలిసింది. నేను కూడా అనుకున్నాను ఏమన్నా కలిసింది ఏమో, కోతులు ఏమన్నా వారు వస్తున్నాయని. నూతిలో నీళ్ళు చేస్తే మంచిగా తెల్లగా వచ్చినాయి, లోపల నుండి నీళ్ళే అట్లా వస్తున్నాయి. ఒక అర్ధగంట వస్తాయి స్వామి నీళ్ళు వేస్తే, కలర్ కలిస్తాయి. ఇట్లా మనకు తాగే నీరును మనం కావాలని కలుషితం చేసుకోం. మేము ఇదే వాటర్ తాగుతాం, 6 పెట్టుకున్నాం, ఇదే ట్యాంక్ నుండి నీళ్ళు తాగుతాం. అట్లా కలుషితం చేయడం కానీ అట్లా ఏమి ఉండదు. కానీ అట్లా చేసినా కానీ ఎంతోసేపు నీరు పోయేది. 5 గంటల సేపు బోరు నడిచింది, నడిచినా అట్లాగే వచ్చినాయి. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు కూడా మళ్ళీ వచ్చింది. ఇది నాకైతే ఒక మిరాకిల్, అది అంతుపట్టడం లేదు. భూగర్భ జలాల వాళ్ళని సంప్రదించి వాళ్ళు రాళ్ళు శుద్ధ రాళ్ళలాగా కరిగిపోయే కొన్ని రాళ్ళు ఉంటాయి. ఆ పింక్ కలర్ రాళ్ళు కొన్ని రోజులకు నీళ్ళలో కరిగి ఆ నీటిలో కలిసిపోయినాయి. అలా బ్రౌన్ కలర్ రాళ్ళు కరిగితే ఇలా వస్తాయని చెప్పడం జరిగింది. ఆ వాటర్ వచ్చినాక కానీ మనకు తెలియదు. మీరేమనుకుంటున్నారు అసలు మరి దీని మీద? నాకు అసలు మైండ్ నాకు ఏమి భక్తుల్ని స్వామి ఏదైనా స్వామి అనుకున్నా కానీ నాకు మైండ్ అంతు చిక్కట్లేదు. ఇది నా జీవితంలో ఎన్నో మిరాకిల్స్ జరిగినాయి, అద్భుతమైన మామూలు మిరాకిల్స్ కాదు నా జీవితంలో జరిగినాయి. కానీ ఇది మాత్రం నేను దైవానుగ్రహం అనుకోవట్లేదు, కానీ మరి నాకు తెలియదు స్వామి వాస్తవంగా. ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో ఈ ఒక మిరాకిల్స్ అయితే చాలా చూశాను, కానీ అనంతరం ఏం జరిగిందన్న దానిపై ఒక స్పష్టత ఇంకా రాలేదు. పూర్తిగా దీనిపై జియాలజిస్టులు కూడా ఒక నిర్ధారణకు వస్తే కానీ వాస్తవం తెలియదని చెబుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. శ్రీనివాసాచారి ఆ రోజు నేరుగా వాటర్ పట్టడానికి వెళ్ళారు, వాటర్ వేశారు. వాటర్ వేయగానే పింక్ వాటర్ వచ్చింది. పింక్ వాటర్ అనంతరం చాలాసేపు ప్రయత్నం చేశాడు, ఎందుకు ఈ వాటర్ వస్తున్నాయి అన్న దానిపై చుట్టుపక్కల ఉన్న వారిని కూడా అడిగే ప్రయత్నం చేశారు. అడిగినప్పటికీ పూర్తి స్థాయిలో అదే పరిస్థితి ఉంది. అలా దాదాపుగా 8 నుంచి 9 గంటలు నడిచిన పరిస్థితి. నడిచినప్పటికీ పూర్తి స్థాయిలో వాటర్ వైట్ రాకపోవడంతో ఈ పరిస్థితి ఏంటన్న దానిపై చుట్టుపక్కల వాళ్ళని పిలిచే ప్రయత్నం పిలిచారు. ఇప్పటిదాకా దాని మీద నిర్ధారణ రాలేదు. వెంటనే దీనిపై జియాలజిస్టులు ఒక నిర్ధారణకు రావాలి. వెంటనే మాకు వాస్తవం ఏంటి అనేది తెలియాలి. ఏ వాటర్ తాగుతాం కాబట్టి నిజం ఏంటి అన్నది తెలియాలి. వెంటనే జియాలజిస్టులు కూడా వెంటనే స్పందిస్తే బాగుంటుంది. ఈ అనుమానం నివృత్తి కావాలని కంక్లూజన్గా చెబుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.